ఉగాది సందర్భంగా మా ఇంట్లో క్లీనింగ్ జరుగుతుంది. అంటే ఉగాది రోజు పొద్దున పూటే అన్నీ క్లీన్ చేసుకోమన్నారు కదా ఆఫ్టర్ 7 తర్వాత. అందుకని మా పిల్లలకి చిన్న చిన్న పనులు అప్పచెప్పా. అన్ని పనులు అవ్వట్లేదని మా అబ్బాయి పూజ మందిరం క్లీన్ చేస్తున్నాడు. అది అక్కడ వరకే వస్తుంది అంతే. చూసారా, ఆ ఫోటో తీయడానికి రాదు, అది అందుకే అలా ఉంచేసాము. అలానే ఉంచి అక్కడ తుడిసి మళ్ళీ అమ్మవారికి బొట్లు పెట్టాలి. ఆ పైన కూడా ఒకసారి ఆ శంకు చక్ర నామాలు ఉన్నాయి కదా ఎలిఫెంట్స్ దగ్గర, అదంతా కూడా ఇక్కడేమో మా అమ్మాయి పటాలకి ఫోటోలు తుడిసి బొట్లు పెడతానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అన్ని దేవుడి పటాలకి అన్నీ తుడిసి పెట్టాలి కదా, అందుకని మా అమ్మాయి రెడీ చేసుకుంటుంది. చూసారా, అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసింది పాపం కష్టపడి. చూసారా, ఎస్. మరి ఎప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు అలవాటు అవుద్ది. ఇక్కడేమో మా సుకన్య పాప ఇల్లు క్లీనింగ్ సెక్షన్ మొదలుపెట్టింది. చూసారా, అన్నీ ఒకేసారి హడావిడి. పెట్టు. ఇక్కడ నైవేద్యాలు రెడీ అయినాయి. ఉగాది పచ్చడి, పాయసం, లడ్డూలు, బొబ్బట్లు. ఒక రౌండ్ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ తుడిచేసాము. మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళు వేసి తుడుచుకొస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా పని అంతా అయిపోయిన తర్వాత. అందుకే క్లీనింగ్లు కూడా మొత్తం అన్నీ మళ్ళీ రెండోసారి కూడా అయిపోయినాయి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా మీకు ఎవరైనా ఇట్లా హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్? ఒకవేళ హెల్ప్ చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? మీ అందరూ ఉగాది ఎలా జరుపుకుంటున్నారో, ఉగాది రోజు ఇంకా ఏమన్నా కొత్త పనులు స్టార్ట్ చేస్తే ఎలాంటివి స్టార్ట్ చేస్తారు? మీరు పంచాంగం విన్నాక ఎలా ఫీల్ అవుతారు అనేది కొంతమంది ఐడియా అన్నమాట. కొంతమందికి ఆదాయం ఎక్కువ ఉంటే కొంతమందికి వ్యయం ఎక్కువ ఉంటుంది. అవమానం, రాజపూజ్యం ఇవన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటారనమాట, అవాక్ అయిపోతారు. సో అవన్నీ చూసి కంగారు పడకండి. ఏది ఎలా జరిగినా మన చేతుల్లో ఏమీ లేదు, ఓకేనా? ఇదేమో ఆవు పెరుగు. కింద మా టౌన్షిప్లో స్వామివారు ఉన్నారు కదా, ఆంజనేయ స్వామికి అభిషేకానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.